మీరు లియాని ఇంట్లో డ్రాప్ చేసి వస్తారా? ఆలోపు నేను మా అమ్మకి శారీ సెలెక్ట్ చేస్తాను. లియా, ఇంట్లో అందరినీ అడిగానని చెప్పు. నిన్ను మా అమ్మకి పరిచయం చేద్దామని ఎంతో ఆశపడ్డాను. పర్వాలేదులే, నీకు ఈరోజు ట్యూషన్ ఉంది కదా, ఇంకొక రోజు చూద్దాం. బాయ్ అక్క. టాటా. బాయ్. అమ్మా ప్లీజ్ ప్లీజ్. నువ్వు వాళ్ళతో వెళ్ళు. వెళ్తే బోర్ కొడుతుంది, నేను నీతోనే వస్తాను. సరే రా. రారా, చెప్పిన మాట వినవు కదా, ఎప్పుడు నసపెడుతుంటావు. రా. నువ్వు ఎందుకని నీ చూపుతో నన్ను ఇలా భయపెడుతున్నావు? ఏదైనా మాట్లాడలియా? నేను తెలియకుండా చేసిన తప్పుకి క్షమించమని అడిగాను కదా. సరే, మాట్లాడడం ఇష్టం లేకపోతే వద్దులే. ఇలా జరిగింది కదా అని ఇంటికి రావడం మాత్రం అనేక. ఎందుకంటే నేను చూసిన దగ్గర నుంచి తను చాలా సంతోషంగా ఉంది. నాకు నా పాత మీను తిరిగి దొరికినట్టుంది. నువ్వు దయచేసి అన్నిటినీ మర్చిపో. ఒక నిమిషం. హలో హలో, హూస్ దిస్? నేనే లియాని. లియానా? ఏం కావాలి? ఏం లేదు, ఊరికే మాట్లాడాలనిపించింది, అందుకే నాన్న అడిగి ఫోన్ నెంబర్ తీసుకున్నాను. నువ్వు ఎక్కడి నుంచి మాట్లాడుతున్నావు? స్కూల్ పక్కనే ఉన్న కాయిన్ బూత్ నుంచి. సరే సరే, ఫోన్ పెట్టేస్తారా? దయచేసి నన్ను అలా టెన్షన్ పెట్టమాక ప్లీజ్. ఐ లవ్ యూ. హలో హలో, కొన్నాళ్ళుగా ఇలా ఫోన్ రావడం కట్ అవడం జరుగుతుంది. నేను రెడీ చేయమని చెప్పాను. అది ఫోన్ కంప్లైంట్ అదే, నీకు ఎవరు చెప్పారు? సరే, అదేంటి? ఇది ఐటీ, మీరు సైన్ చేయాలి. ఏంటి మీను? ఓరి దేవుడా, ఆకలిగా లేదమ్మా. ఏంటి? మీరు సైన్ చేయాలి. ఏం కావాలా మేత్? పెన్ సార్. అక్కడ పెట్టాడు. అవును, నీ బాయ్ ఫ్రెండ్ ఎక్కడా? చూసి చాలా రోజులైంది. ఇప్పుడు వచ్చే టైమేలే. ఎందుకు ఇలా తిరుగుతున్నారు?
ఇది ఎప్పటికీ సెట్ అవ్వదు కదా. అయ్యో పోవే, ఈ లవ్వుకంతా వయసు, అందం, డబ్బు ఇవన్నీ అవసరం లేదు. ప్రేమ అది ఒక సుఖం. ఫేస్బుక్, గూగుల్ ఇవన్నీ నీకు తెలీదు. అవి చెప్పినా అర్థం కాదు. నేను ఊరికే అడిగానంతే. నీకో విషయం తెలుసా? నేను 7th చదివేటప్పుడు షాజీ అన్న మా ఇంటి పక్కన టిఫిన్ సెంటర్ పెట్టడానికి వచ్చారు. అమ్మకి పని ఉండడం వల్ల ఎక్కువ రోజులు ఇంట్లో వంట చెయ్యరు. అలా టిఫిన్ సెంటర్కి వెళ్ళి ఆయన్ని లవ్ చేయడం స్టార్ట్ చేశాను. నాకు ఇప్పుడు వయసు 16, షాజీకి 30. అలా ఉన్నా కానీ మేము ఎన్నోసార్లు పెళ్లి చేసుకున్న వాళ్ళు ఉన్నట్టుగా. సరే సరే, అవన్నీ నాకు చెప్పకు. కానీ ఇప్పుడు ఆయన మంచి పరిస్థితికి వచ్చారు. ఆయనకని ఒక సొంత ఆటో ఉంది, బాగా సంపాదిస్తూ. హలో అక్క, ఏం చేస్తున్నారు? నేనేం చేస్తానమ్మా, కొంచెం ఆఫీస్ వర్క్ ఉంది, దాన్నే ఇంట్లో చేస్తున్నాను. నువ్వు తిన్నావా? తిన్నానక్క. సరే ఆంటీతో చెప్పు, సడన్ గా ఒక రోజు మీ ఇంటికి భోజనానికి వస్తానని. దాందే ఉంది, క్రిస్మస్ కి అందరూ ఇంటికొచ్చేసేయండి. క్రిస్మస్ వరకు వెయిట్ చేయాలా? అంటే అప్పటి వరకు కాదు. ఆయన నిద్రపోయారా? నిద్రపోయారని అనుకుంటాను. నిద్రపోకపోతే నేను స్పెషల్ గుడ్ నైట్ చెప్పానని చెప్పండి. హో చెప్తాను. నిద్రపోయారా? లియా కాల్ చేసింది. ఎందుకు ఇంత షాక్ అవుతున్నారు? లేదు, నీళ్లు కావాలి. ఏమంది? మీకు స్పెషల్ గుడ్ నైట్ చెప్పమంది. ఆ అమ్మాయి పాపం కదండి. ఏమండి, నేను మిమ్మల్ని ఒక విషయం అడగచ్చా? ఏంటి? మీరెందుకని ఇంకా హెయిర్ కట్ చేసుకోలేదు? రేపు పొద్దునే చేస్తాను. సరే. హలో, నేనే. తెలుసు. నీకు ఏం కావాలి? నన్ను కాస్త ప్రశాంతంగా వదిలే. నాకు మీకు ఫోన్ చేసి మాట్లాడాలనిపించింది, అందుకే చేశాను. ఇది తప్పా? మరి తప్పు కాకపోతే నీ మనసులో ఏమనుకుంటున్నావో అది మర్చిపోయి ఫోన్ చేయి. అప్పుడే నేను నీతో ప్రశాంతంగా మాట్లాడగలను. మీరెందుకు పప్పును డ్రాప్ చేయడానికి రాలేదు? మీకోసం ఎదురు చూస్తున్నాను తెలుసా. నాకు భయపడే మీరు రాలేదా? పప్పుని మీరు డ్రాప్ చేస్తానంది. నేనెప్పుడు మీకు బర్డెన్ గా ఉండను. నేనెప్పుడు దూరంగా ఉండే మిమ్మల్ని చూసుకుంటాను. అందుకు అలా చేయరా? లియా, ఏంటి నువ్వు ఇలా మాట్లాడుతున్నావు? నువ్వు అలా మాట్లాడకూడదు. నాకు నా బాధ చెప్పుకోవడానికి మీనాక్షక్క మాత్రమే ఉంది. ఇవన్నీ నేను అక్కతో చెప్పుకోలేను కదా. అయ్యో ఓరి దేవుడా, నువ్వు అనవసరంగా తన దగ్గర ఏం చెప్పమాకు. చెప్పను, కానీ ఒక విషయం. ఐ లవ్ యూ. ఐ లవ్ యూ సో మచ్. అయ్యో, హలో, ఏంటి? ఏమండి, మీరు ఫ్రీయా? ఫ్రీగానే ఉన్నాను. విషయం ఏంటో చెప్పు. పప్పు యానివర్సరీ వస్తోంది, రేఖా పెళ్లి కూడా. తర్వాత కొంచెం క్యాషువల్స్ తీసుకుందాం అనుకుంటున్నాను. అర్జెంటుగా ఈరోజు పర్చేస్కు వెళ్ళాలి. నేను ఈరోజు ఫ్రీ అయిపోయాను. మీరు నాతో వస్తారా? సారీ, నాకు ఇక్కడ చాలా పనులున్నాయి. నీకు ఏం కావాలో వెళ్ళి కొనుక్కో. అలాగే పప్పును పికప్ చేసుకోవడం మర్చిపోకు. నాకేదైనా హెల్ప్ చేయమంటే వెంటనే బిజీ అయిపోతారా మీరు? సర్లేండి, నేను చూసుకుంటానులే సార్. మీ వల్ల అయితే రండి. ఏంటి మేడం, చాలా మూడౌట్లో ఉన్నట్టున్నారు? మీకెలా తెలిసింది? అది సారు. సార్కి ఇప్పుడు ఏ పని లేదనుకుంటాను. ఫ్రీగా ఉన్నారా? ఫ్రీయే. వెరీ గుడ్, అది చాలు. అయితే మీరు వెంటనే ఈ ఫైల్స్ అన్నిటినీ క్లోజ్ చేసి రండి. వెళ్ళండి వెళ్ళండి సార్, బయలుదేరండి. ఓరి నాయనో. ఏంటి సార్, ఇక్కడికి ఎందుకు వచ్చారు? ఏదైనా పర్చేస్ చేయడానికా? ఊరికే వచ్చాను. ఓహో, అది సరే. కానీ ఇక్కడ మందేమీ దొరకదు కదా సార్. మంచి హ్యూమర్ సెన్స్. పరిగెత్తు. కామెడీ షోలో వెళ్ళి పార్టిసిపేట్ చేసుకోవచ్చుగా. నేనెందుకు కామెడీ షోలో పాల్గొనాలి? 5-6 ఏళ్లుగా నా జీవితమే కామెడీ అయిపోయిందిగా. సరే గాని, నేను ఇక్కడున్నట్టు మీకెలా తెలిసిందే సార్? సంవత్సరం అంతా డిస్కౌంట్ సేల్ ఉన్నది ఈ ఒక్క షాప్లోనే కదా. నన్ను ఎగతాళి చేయకండి.
ఈ షర్ట్ మీకు నచ్చిందో లేదో చెప్పండి. అరే రే, ఇలాంటి ఒక స్కీమ్ ఉన్నట్టు నాకు తెలియకుండా పోయిందే. అక్క ఈ షర్ట్ ఎలా ఉంది? తనిక్కడేలా? సూపర్ గా ఉంది. ఇది బాగుంటుంది. ఈయనకి పర్ఫెక్ట్ గా ఫిట్ అవుతుంది. ఆ? స్కూల్లో పప్పుతో పాటు తనని కూడా పికప్ చేసుకున్నాను. చాలా రోజులుగా తనకి ఒక డ్రెస్ కొని పెడదాం అనుకుంటున్నాను. ఇక్కడ నేను తన కోసం ఒక డ్రెస్ చూసాను. మీనాక్షి, మీను, నాకు అర్జెంట్ పని ఉంది. నువ్వు ఇంటికి వెళ్ళిపోతావు కదా? ఏంటండి మీరు? నేను ఇంటికే వెళ్తాను, ఇంకెక్కడికి వెళ్తాను? మీరు అంత బిజీ అయితే ఎందుకు వచ్చారు? ఎప్పుడు చూసినా తింగర పనులు చేయడం. సర్లే వెళ్ళండి. అన్నట్టు లియాని అలాగే డ్రాప్ చేసి వెళ్ళండి. నేను ఇంటికి వెళ్ళడానికి లేట్ అవుతుంది. ఏం మాట్లాడరేంటండి? సరే, నేను వెళ్ళట్లేదే, కాసేపు ఆగి వెళ్తాను. అక్క బాగా ఆలస్యమైతే అమ్మ నన్ను తిడుతుంది. ప్లీజ్ అండి, తనని కాస్త డ్రాప్ చేసండి. సరేరా. లియా, సెలెక్ట్ చేసిన దాన్ని కౌంటర్లో తీసుకో, సరేనా? బాయ్ బాయ్. ఇలా చూడండి. ఏంటి? ఎందుకని ఏం మాట్లాడడం లేదు? ఇప్పుడు ఏం మాట్లాడాలంటావు? నాకు ఈ మధ్య నేను చూడాలంటేనే భయంగా ఉంది. ఎందుకు నన్ను చూసి భయపడుతున్నారు? నా మనసులో ఉన్న విషయాన్ని ఓపెన్గా చెప్పడం వల్ల? అలాంటిది నాకేం లేదు లియా. అయ్యో, నీకు ఎలా చెప్తే అర్థమవుతుందో తెలియట్లేదే. నాకంతా అర్థమవుతుంది. నువ్వు అన్నిటినీ మర్చిపోవాలి. అనవసరంగా అది ఇది ఆలోచించకుండా చదువులో కాన్సన్ట్రేట్ చేయి. నేను ఒక విషయం చెప్పనా? నాకు మీరంటే చాలా ఇష్టం. చాలా చాలా. నేను మిమ్మల్ని ఎప్పటికీ మర్చిపోలేను. వద్దు లియా, ప్లీజ్. నేను ఒక ఫ్యామిలీ మ్యాన్. రావాలా ఏంటి? ఈ మధ్య నీ మాటలేం బాలేదు. అక్కేది? తను పప్పును తీసుకుని వాళ్ళ అమ్మాళ్ళ ఇంటికి వెళ్ళింది. క్లారా ఆంటీ లేదా? క్లారా అంటే ఆవిడ వాళ్ళ లీవు. ఏంటది? క్రిస్మస్ స్పెషల్ స్నాక్స్ అమ్మేవమని చెప్పింది. ఏమిటి ఈరోజు లీవ్ పెట్టారా? వెళ్తాను, నువ్వు బయలుదేరుతావా? ఇప్పుడెందుకు నన్ను చూసి అలా దూరంగా వెళ్ళిపోతున్నారు? మీరెప్పుడైనా నా గురించి ఆలోచించారా? నేను మిమ్మల్ని నిజంగా ప్రేమిస్తున్నాను. నేను ఇప్పుడు వేరే ప్రపంచంలో ఉన్నాను తెలుసా? నా మనసుని, నా భావాల్ని అర్థం చేసుకున్నది మీరొక్కరు మాత్రమే. నేను నచ్చలేదని చెప్పకండి. నాకన్నీ మీనాక్షకే. కానీ నాకు అంతకంటే ఏదో చెప్పుకోలేని ఒక గొప్ప ఫీలింగ్. నన్ను నమ్మండి. లియా, వద్దు, మళ్ళీ మళ్ళీ తప్పు చేయమాక. ఎందుకు వద్దని చెప్తున్నారు కదా. లియా, వద్దు, నా మాట విను. లియా, ఎందుకు ప్రయాణిస్తున్నావు? ఏమైంది లియా? లియా, లియా, లియా,